హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించి తెలుగు గ్రామర్ పరంగా అలంకారాలు అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. నేను తెలుగు గ్రామర్ అంతా కంప్లీట్ చేయాలని నేను వీడియో 1, 2 అని మెన్షన్ చేస్తున్నానండి. సో తెలుగు గ్రామర్ పరంగా ఏ టాపిక్స్ వస్తాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎగ్జామ్లో ప్రతి గ్రామర్ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంటే అండి. సో అటువంటి గ్రామర్ పాయింట్స్ అనేవి నేను 2 days వన్స్ అప్లోడ్ చేస్తాను. వీటికి కొన్ని సింపుల్ ట్రిక్స్ అయితే ఉన్నాయి. అలంకారాలకు అంటే ఒక కీవర్డ్స్ అయితే ఉంటాయండి. ఆ కీవర్డ్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఏ అలంకారం అని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అలంకారాలు అంటే డెఫినేషన్ చూద్దాం. కవిత్వం అనే కన్యకు అందాన్ని, శోభను, పుష్టిని కలగజేసే వాటిని అలంకారాలు అని అంటారు. కవిత్వానికి అందాన్ని, శోభను, పుష్టిని కలగజేసేవే అలంకారాలు. అలంకారాలు అనేవి 2 రకాలండి. అవి అర్థాలంకారాలు, శబ్దాలంకారాలు. అర్థాలంకారాలు అంటే అర్థం ప్రధానంగా కవిత్వానికి అందాన్ని చేకూర్చేవి అర్థాలంకారాలు. శబ్దం ప్రధానంగా కవిత్వానికి అందాన్ని చేకూర్చేవి శబ్దాలంకారాలు. సో అర్థాలు 2 రకాలు, అలంకారాలు 2 రకాలు, అర్థాలంకారాలు మరియు శబ్దాలంకారాలు. భరతుడు తన నాట్యశాస్త్రంలో 4 అలంకారాలను గురించి పేర్కొన్నాడు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. భరతుడు తన నాట్యశాస్త్రంలో పేర్కొన్నటువంటి అలంకారాలలో ఉన్నది లేదా లేనిది అని అడుగుతారు. సో ఆ 4 అలంకారాలు ఏవి అంటే ఉపమాలంకారం, రూపకాలంకారం, దీపకాలంకారం, యమకాలంకారం. ఇందులో ఉపమాలంకారము, రూపకాలంకారం, దీపకాలంకారం ఈ 3 కూడా అర్థాలంకారాలు. యమకాలంకారం అనేది శబ్దాలంకారం. భరతుడు రచించినటువంటి నాట్యశాస్త్ర గ్రంథం వలనే మనకు భరతనాట్యం అనేది ఉద్భవించింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అర్థాలంకారాలలో ఒక 4 లేదా 5 అలంకారాల గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు అంటే అన్ని అలంకారాల గురించి డిస్కస్ చేస్తే మనకు వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుందండి. సో ఇందులో 4 లేదా 5 డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోస్లో మిగిలినటువంటి అలంకారాలు అయితే డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ వన్ ఉపమా అలంకారం. అర్థాలంకారాలలో ప్రధానమైనది ఉపమాలంకారం. ఉపమాలంకారం అంటే ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన సాదృశ్యం చెప్పడం. ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన సాదృశ్యం లేదా పోలిక చెప్పడాన్ని ఉపమాలంకారం అని పిలుస్తారు. ఈ ఉపమాలంకారాన్ని ఎక్కువగా ఉపయోగించిన వారు కాళిదాసు. ఈ బిట్ కూడా ఇంపార్టెంట్ అండి. ఉపమాలంకారాలను ఎక్కువగా ఉపయోగించిన కవి ఎవరు అంటే కాళిదాసు. ఉపమాలంకారాల్లో 4 భాగాలు ఉంటాయి. అవి ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం. ఉపమేయం అంటే ఏ వస్తువును పోల్చుతామో అది ఉపమేయం అవుతుంది. అంటే పోల్చబడే వస్తువును ఉపమేయం అని పిలుస్తాం. ఉపమానం అంటే ఏ వస్తువుతో లేదా దేనితో పోల్చుతామో అది ఉపమానం అవుతుంది. ఇక్కడ పోల్చబడేది ఉపమేయము, దేనితో పోలుస్తున్నామో ఆ వస్తువు ఉపమానం. నెక్స్ట్ ఉపమావాచకం అంటే పోలిక చెప్పడానికి ఉపయోగించే పదం. పోలిక చెప్పడానికి ఉపయోగించే పదాన్ని ఉపమావాచకం అని అంటాం. ఎగ్జాంపుల్ వలె, లాగా, లా, ఓలే, ఓలెన్, భంగి, చందంబున, విదంబున, వంటి, లాంటి, రీతి, మాదిరి. ఫ్రెండ్స్, ఈ ఉపమాలంకారానికి కీవర్డ్స్ కూడా ఇవే అండి. ఈ వర్డ్స్ ఆ సెంటెన్స్లో ఉన్నట్లయితే అది ఉపమాలంకారం అవుతుంది. ఇవన్నీ కూడా ఉపమావాచకాలు అంటే పోలిక చెప్పడానికి ఉపయోగించేటువంటి పదాలు. నెక్స్ట్ సమాన ధర్మం. సమాన ధర్మం అంటే ఉపమేయం, ఉపమానం రెండింటిలో
ఉండేటువంటి ధర్మాన్నే సమాన ధర్మం అని పిలుస్తాము. ఉపమేయము ఉపమానం రెండింట్లో ఉన్నటువంటి లక్షణమే సమాన ధర్మం. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదండి, ఉపమాలంకారంలో 4 భాగాలు అయితే ఉంటాయి. అవి ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం. ఒక ఉపమాలంకారంలో ఈ 4 భాగాలు ఉన్నట్లయితే దానిని పూర్ణోపమాలంకారం అంటారు. పూర్ణోపమాలంకారం అంటే 4 భాగాలు ఉండాలి. ఏ ఒక్క భాగం లోపించినా దానిని లుప్తోపమాలంకారం అంటాం. సో ఉపమాలంకారం మరి 2 రకాలండి, పూర్ణోపమాలంకారం, లుప్తోపమాలంకారం. 4 భాగాలు ఉంటే అది పూర్ణోపమాలంకారం. ఏ ఒక్క భాగం లోపించినా దానిని లుప్తోపమాలంకారం అని పిలుస్తాము. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే ఉపమావాచకానికి ముందున్న పదం ఉపమానం అవుతుంది. ఉపమావాచకానికి ముందున్న పదము ఉపమానం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సీత ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. ఇక్కడ సీత ముఖం అనేది ఉపమేయం, పోల్చబడుతుంది కాబట్టి సీత ముఖం ఉపమేయము. చంద్రబింబంతో పోలుస్తున్నాం కదా, సో దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం అవుతుంది. వలె అనేది ఉపమావాచకం అవుతుంది. అందం అనేది సమాన ధర్మం అవుతుంది. సో ఇక్కడ సీతముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. ఇందులో 4 భాగాలు ఉన్నాయి కదండి, సో అందుకనేసి ఇది పూర్ణోపమాలంకారం అవుతుంది. నెక్స్ట్ వన్, సీతముఖం చంద్రబింబం వలె ఉంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ సమాన ధర్మం అనేది లోపించింది. 4 భాగాల్లో ఒక భాగమైనటువంటి సమాన ధర్మం లోపించింది కాబట్టి ఇది లుప్తోపమాలంకారం అవుతుంది. నెక్స్ట్ వన్, నెమలి కంఠం శంకరుని కంఠం వలె నీలంగా ఉంది. సో ఇక్కడ వలె అని ఉంది. ఇటువంటి కీవర్డ్స్ ఉన్నట్లయితే ఇది ఉపమాలంకారం అని మనం ఐడెంటిఫై చేయాలండి. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపమేయం ఏది, ఉపమానం ఏది, సమాన ధర్మం ఏది, ఉపమావాచకం ఏదని కూడా అడుగుతారు. సో మొన్న జరిగినటువంటి టెట్లో కూడా అడగడం జరిగిందండి. సో ఉపమేయం అంటే పోల్చబడేది. ఇక్కడ నెమలి కంఠం అనేది శంకరుని కంఠంతో పోల్చబడుతుంది కాబట్టి ఇది ఉపమేయం అవుతుంది. శంకరుని కంఠము ఉపమానం అవుతుంది. నెక్స్ట్ వలె అనేది ఉపమావాచకము, నీలంగా అనేది సమాన ధర్మం. నెక్స్ట్ వన్, భోజనం అమృతం వలె రుచిగా ఉన్నది. సో ఇది కూడా ఉపమాలంకారానికి ఎగ్జాంపుల్. ఇది పూర్ణోపమ అలంకారం. నెక్స్ట్, ఓ కృష్ణ నీ కీర్తి హంస వలె ఆకాశగంగలో మునుగుతున్నది. ఇక్కడ నీ కీర్తి అనేది ఉపమేయం అవుతుంది, హంస అనేది ఉపమానం అవుతుంది, వలె అనేది ఉపమావాచకము, ఆకాశగంగ అనేది సమాన ధర్మం అవుతుంది. నెక్స్ట్ వన్, మండే ఎండ నిప్పుల కొలిమి వలె ఉన్నది. ఇక్కడ మనకి సమాన ధర్మం అనేది లేదండి. సో ఇది లుప్తోపమ అలంకారం. నెక్స్ట్, సోముడు భీముడి వలె బలవంతుడు. ఇది పూర్ణోపమ అలంకారం అవుతుంది. నెక్స్ట్, శ్రీమంత్ చొక్కా మల్లెపువ్వు వలె తెల్లగా ఉన్నది. ఇవన్నీ కూడా ఉపమా అలంకారానికి ఉదాహరణలు. ద్రౌపది చేతిలోని తల వెంట్రుకలు నల్ల త్రాచు పాము వలె వేలాడుచున్నవి. నెక్స్ట్, చేత పని వాళ్ళు పని లేక తిండి లేక ఎలకల్లా మాడిపోతున్నారు. ఇక్కడ లా అనేది వచ్చింది, లాగా. ఇవి కూడా ఉపమాలంకారానికి కీవర్డ్స్ అవుతాయి. ఆమె ఒక తరంలా నడిచిపోతోంది. అయ్య నిమిషానిది రత్నాకరమున కేగెడు భంగి కదిలిపోవు నెదురున్. ఇక్కడ భంగి అనేది ఉందండి. సో ఇలా భంగి, లా, మాదిరి, రీతి ఇవన్నీ కూడా ఉపమా అలంకారానికి చెందినటువంటి కీవర్డ్స్. అంతేకాకుండా ఇవి ఉపమా వాచకాలు. సో ఇదే అండి ఉపమా వాచకానికి, ఉపమా అలంకారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
నెక్స్ట్ వన్ ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అలంకారం అంటే సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడాన్నే ఉత్ప్రేక్ష అలంకారం అంటాం. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటాం. దీనికి కీవర్డ్స్ ఏమిటి అంటే అన్నట్లుగా, అనగా, అని, ననగా, నని, ఎనగా, యని. సో ఇవి అండి కీవర్డ్స్. సో జస్ట్ ఇందులో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఊహించడం. ఆ సెంటెన్స్లో ఊహకు సంబంధించి ఉన్నట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. నెక్స్ట్ ఈ కీవర్డ్స్ మీరు గుర్తున్నట్లయితే ఈ అలంకారానికి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సరు చేయగలుగుతారు. ఫ్రెండ్స్ దీనికి ఎగ్జాంపుల్స్ సీత ముఖం చంద్రబింబమ అన్నట్లుగా ఉంది, ఏనుగు నడయాడే కొండ అన్నట్లుగా ఉంది, భోజనం అమృతమా అన్నట్లుగా రుచిగా ఉంది, మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లుగా వేడిగా ఉంది, ద్రౌపది చేతిలోని తల వెంట్రుకలు నల్లని త్రాచుపాముల అన్నట్లుగా వేలాడుచున్నవి. నెక్స్ట్ వన్ చీకట్లో తాడును చూసి పామేమోనని అనుకున్నాను, అతడి ఇంటి ముందు ఉన్న పెద్ద కుక్కను చూసి సింహమేమో అని భయపడ్డాను. సో ఈ విధంగా అన్నట్లు, ఎనగా, అని ఇటువంటి కీవర్డ్స్ ఉన్నట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుందండి. జస్ట్ మనకి ఆ సెంటెన్స్లో ఊహకు సంబంధించి ఉన్నట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారం అని మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో ఇది ఉత్ప్రేక్ష అలంకారానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ రూపక అలంకారం. ఫ్రెండ్స్ ఈ రూపక అలంకారం అనేది రూపక సమాస పదాలలో ఎక్కువగా మనకు వస్తుందండి. రూపక సమాసాన్ని మనం అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అని పిలుస్తాము. దీనికి డెఫినేషను ఉపమానానికి ఉపమేయానికి భేదం ఉన్నా భేదం లేనట్లు చెప్పడం. ఉపమానానికి ఉపమేయానికి భేదం ఉన్నా కూడా భేదం లేనట్లు చెప్పితే అది రూపకాలంకారం అవుతుంది. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం లేదా ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించడం, ఇవన్నీ కూడా రూపకాలంకారానికి డెఫినేషన్స్ అండి. నెక్స్ట్ వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సీత ముఖం చంద్రబింబం, సీత ముఖం చంద్రబింబమే, సీత ముఖమా చంద్రబింబం. నెక్స్ట్ భోజనం అమృతం, సంసారం ఒక సాగరం, నెమలి కంఠం శంకరుని కంఠమే, మండే ఎండ నిప్పుల కొలిమి. నెక్స్ట్ ద్రౌపది చేతిలోని తల వెంట్రుకలు నల్లని త్రాచుపాములే, ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే, ఆయన ధర్మరాజు అతడు నారదుడు, వాడు రాక్షసుడే, ఆయన మాట కఠినం అయినా మనసు వెన్న, ప్రియాంక తేనె పలుకులు అందరికీ ఇష్టమే. నెక్స్ట్ మా నాన్నగారి మాటలు వేదమంత్రాలు, మా అన్న చేసే వంట నలభీమ పాకం, కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం, ఆ ఏనుగు నడయాడే కొండ, సోముడు భీముడే. ఇవి రూపక అలంకారానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్ రెండవ సందర్భం చూద్దాం. రూపక సమాసం ఉన్న చోట రూపక అలంకారం అనేది ఉంటుంది. అవధారణం అంటే నిర్ధారించడం. సంస్కృత పదం ఏవా అండి. సో ఏవా అంటే అవధారణార్థకం అని అర్థము. దీన్ని తెలుగులో అనెడి అని మనం చెప్తాము. ఇక్కడ ఒక సమాసం యొక్క విగ్రహ వాక్యంలో పూర్వపదం మీద అవధారణార్థకం చేరితే అది అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. సో ఏవా అనే పదానికి తెలుగులో అనెడి అని అర్థం. సో మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఈ పదాలు ఉన్నట్లయితే అది రూపక అలంకారం అవుతుందండి. సో ఈ ఫస్ట్ పదం ఐడెంటిఫై చేసి అనెడి అనేది వచ్చినట్లయితే అది రూపక అలంకారం. విద్యాధనం విద్య అనేది ధనం, సంసార సాగరం సంసారం అనేది సాగరం,
దయావర్షం, దయ అనేది వర్షం. శాంతి మంత్రం, శాంతి అనేది మంత్రం. బాల విజ్ఞాన సర్వస్వం, బాల విజ్ఞానం అనేది సర్వస్వం. కుసుమాక్షతలు, కుసుమాలు అనేది అక్షంతలు. అజ్ఞాన తిమిరం, అజ్ఞానం అనేది తిమిరం. జ్ఞానజ్యోతి, జ్ఞానం అనేది జ్యోతి. సో మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఇటువంటి పదాలు ఉన్నట్లయితే అది రూపక అలంకారం అవుతుంది. సో మీకు అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, దాన్ని విగ్రహవాక్యంగా రాయండి. సో విగ్రహవాక్యంగా రాసినప్పుడు అనేది వస్తే అది రూపక సమాసం అంటే రూపక అలంకారం అని మనం ఆన్సర్ చేయవచ్చు. సో ఈ రూపక అలంకారానికి సంబంధించిన మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం. సంసార సాగరాన్ని తరించడం మిక్కిలి కష్టం. ఇక్కడ సంసార సాగరం అనేది రూపక సమాసం అవుతుంది. సో ఇది రూపక అలంకారం. నెక్స్ట్ ప్రభుత్వానికి బట్టల మిల్లుల యజమానుల దయావర్షం కావాలి. ఇక్కడ దయ అనేది వర్షం వస్తుంది. సో ఇది రూపక అలంకారం. నెక్స్ట్ ఉపాధ్యాయుడు విద్యార్థులలో జ్ఞాన జ్యోతులను ప్రకాశింపచేస్తాడు. అజ్ఞాన తిమిరాన్ని విజ్ఞాన జ్యోతితో పారదోలాలి. ఓ రాజా, నీ యశశ్చంద్రికలు దిగంతాలకు వ్యాపించాయి. లతాలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి. లతా లలనలు, లత అనేది లలన అంటే స్త్రీ అని వస్తుంది. సో లత అనేది స్త్రీలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి. రవి ముఖం ఆనంద తరంగాలను వెదజల్లుతుంది. ఆయనకు శాంతి మంత్రం ఆమె మాట. ఆమె నా పాలిట బాల విజ్ఞాన సర్వస్వం. బతుకు ఆటలో గెలుపోటములు సహజం. నవ్వుల నావలో తుల్లుతూ పయనిస్తున్నావు. రుద్రమ చండీశ్వరి దేవి జలజల పారించే శత్రువుల రక్తంబు. ఇక్కడ రుద్రమ్మ చండీశ్వరి దేవి జలజల పారించే శత్రువుల రక్తంబు. సో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ అన్నీ కూడా రూపక సమాసానికి చెందినవండి. సో అందుకనేసి ఇందులో రూపక అలంకారం అయితే ఉంటుంది. శాంతి మంత్రం అంటే శాంతి అనేది మంత్రం. సో అనేది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే రూపక అలంకారాన్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు. అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి అంటే ఒక వస్తువు గురించి ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం. చిన్న విషయాన్నే ఎక్కువ ఎలాబరేట్గా చెప్పినట్లయితే అది అతిశయోక్తి అలంకారం అవుతుంది. సో దీన్ని సింపుల్గా గోరంత విషయాన్ని కొండంతులుగా చేసి చెప్పడం అని చెప్పవచ్చు. అంటే చిన్న విషయాన్ని పెద్దగా చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారం. దీనికి క్లూ వర్డ్స్ అంత, అట్లు, తాకు. సో ఇవ్వండి ఈ అతిశయోక్తి అలంకారానికి క్లూ వర్డ్స్. అవి ఏ విధంగా వస్తాయి ఇప్పుడు మనం చూద్దాము. ఎగ్జాంపుల్, సీత ముఖం చంద్రబింబం అంతా అందంగా ఉంది. నిజానికి సీత ముఖము చంద్రబింబం అంతా అందంగా ఉండదు, కానీ ఇక్కడ చిన్న విషయాన్ని గోరంత విషయాన్ని పెద్దది చేసి చెప్తున్నారు కాబట్టి ఇది అర్థాంతరాన్యాస అలంకారం అవుతుంది. మండే ఎండ నిప్పుల కొలిమి అంత వేడిగా ఉంది. నా తమ్ముడు తాటి చెట్టు అంత పొడవు ఉన్నాడు. మా ఊరి చెరువు సముద్రం అంత పెద్దదిగా ఉంది. భోజనం అమృతం అంత రుచిగా ఉంది. ఆంజనేయుడు అడుగు మోపితే పిడుగు పడ్డట్లు. ఇక్కడ అట్లు అనేది వచ్చిందండి. సో పిడుగు పడ్డట్లు ఉన్నది. నెక్స్ట్, ఆంజనేయుడు శరీరాన్ని పెంచి కొండ మీద నుండి పైకి ఎగిరితే కొండే పైకి ఎగిరినట్లు ఉంది. ఆ నగరంలో మేడలు ఆకాశాన్ని తాకుచున్నాయి. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుచున్నాయి. మా పొలంలో బంగారం పండింది. సో ఇక్కడ ఎటువంటి కీవర్డ్ అయితే లేదండి, కానీ మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. మా పొలంలో బంగారం పండింది అంటే పొలంలో బంగారం అనేది పండదు. సో చిన్న విషయాన్ని పెద్దగా చేసి చెప్పారు కాబట్టి ఇది అర్థాంతరాన్యాస అలంకారం అవుతుంది. నెక్స్ట్, హిమాలయాలపై ఉన్న స్త్రీలు చంద్రుడితో
ఆటలాడుచున్నారు. సో ఇవన్నీ కూడా అర్థాంతర అన్యాస అలంకారానికి ఉదాహరణలు. సో అంతా, అట్లు, తాకు ఇవి దీనికి సంబంధించిన కీవర్డ్స్ అండి. సో నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ అలంకారాల గురించి డిస్కస్ చేద్దాం. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.